ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం. ద్రవ్యమునపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు, ధన సమృద్ధినపేక్షించువాడు దాని చేత తృప్తి నొందడు, ఇది వ్యర్థమే. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు ప్రభువా. ఉదయకాల సమయంలో మీ సన్నిధికి చేరి మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, ఘనపరచడానికి, వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము పరిశీలించుకోవడానికి దయచేసిన మరొక గొప్ప అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. ఈ సమయంలో మీరేమై ఉంటున్నారో దాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, మిమ్మల్ని ఆరాధిస్తూ, ఘనపరుస్తూ ఉన్నాం ప్రభువా. నాయన, మీ గొప్పతనాన్ని బట్టి, ఔన్నత్యాన్ని బట్టి, మీ ప్రేమను బట్టి, వాత్సల్యతను బట్టి, విశ్వాస్యతను బట్టి, మహాపరిశుద్ధతను బట్టి, మీ నీతిని బట్టి, న్యాయాన్ని బట్టి, మీ తీర్పులను బట్టి ప్రభువా మీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. ఉదయకాల సమయంలో వాక్యాన్ని ధ్యానించిన ఏంటండగా మాతో మాట్లాడమని అనేక సార్లు బలహీన పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు మాతో మాట్లాడారు, తృప్తిపరిచారు, బలపరిచారు, ఆదరించారు వాక్యం ద్వారా ప్రభువా. అందును బట్టి మీకు వందనాలు. ఈ సమయంలో ప్రాధేయపడతా ఉన్నాం ప్రభువా, మాతో మాట్లాడండి. మీ స్వరం వినడానికి సహాయం దయచేయమని, ప్రతి ఆటంకాన్ని, ప్రతి ప్రభువనైన వేరే ఆలోచనల్ని దూరపరచమని, ప్రభువనైన వాక్యం విని గ్రహించి లోబడ్డానికి సహాయం దయచేయమని, అంధకార శక్తిని లయపరచమని, వాక్యం విన్న ప్రతి ఒక్కరిని మీ దీవెనలతో, ఆశీర్వాదాలతో నింపమని, ఆత్మీయంగా ఎదగడానికి ప్రభువనైన సరైన తీర్మానాలు తీర్మానించుకోవడానికి కావాల్సిన విశ్వాసం దయచేయమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు ప్రభువారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఒకసారి ఒక ఆయన బాగా ధనాన్ని ప్రేమించేవాడు. ఆయన ఏం చేశాడంటే, చనిపోయేటప్పుడు నేను ధనం తీసుకెళ్ళాలన్న ఆలోచన వచ్చి ఆయన ఏం చేశాడంటే 3 స్నేహితులను పిలిచాడు. నేను ఎక్కువ కాలం బ్రతికేటట్లు కనిపించట్లేదు, నేను చనిపోయాక నా యొక్క సమాధిలో ఆ యొక్క బాక్స్లో ఈ ధనం మీకు ఇస్తున్నాను, అది బాక్స్లో వేయమని ఒక్కొక్కళ్ళకి ₹1,00,000 ఇచ్చాడు. సరే అని ఆ ₹1,00,000 తీసుకుని వేస్తామని చెప్పారు. ఆ తర్వాత ఈయన కొన్నాళ్ళకి ఆరోగ్యం క్షీణించి చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఈ 3 స్నేహితులు వచ్చారు. ఒక్కొక్కళ్ళు ధనం వేయాలన్న సమయం వచ్చినప్పుడు ఒక ఆయన ఏం చెప్పాడంటే, నాకు ఇచ్చిన ₹1,00,000లో 60,000 ఒక హాస్పిటల్లో ఒకళ్ళకి అవసరమైతే నేను ఇచ్చేసాను, మంచి పనే కదా అని ఇచ్చేసాను, మిగతా డబ్బులు ఏమున్నాయి నా దగ్గర అని చెప్పాడంట. ఇంకొక ఆయన ఏం చెప్పాడంటే, నేను కూడా మీలాగే ఆలోచించాను, నేను వస్తున్నప్పుడు ఒక ఆర్ఫనేజ్, అనాథ ఆశ్రమం కనిపించింది, ఆ ఆర్ఫనేజ్కి నేను 70,000 ఇచ్చేసాను అని చెప్పాడంట. మంచి పనే కదా అని. ఇంకొక మూడో స్నేహితుడు ఏమన్నాడంటే, ఎందుకు అలా చేశారు, ఆయన ధనం మొత్తం అందులో వేయమని చెప్పాడు కదా అని చెప్పాడు. మరి నువ్వేం చేసావు, వేసావా డబ్బులు అంటే, అవును, మొత్తం డబ్బులంతా చెక్ రాసి ఆ యొక్క కాఫిన్ బాక్స్లో పెట్టేశాను ఆల్రెడీ అని చెప్పాడంట. సో మనిషికి ధనం మీద ఆశ అన్నది సహజంగానే ఉంటుంది. ఇది ఉదయకాల సమయంలో మనం అర్థం చేసుకొని ఆత్మీయంగా ఎదగడానికి, దేవునికి దూరం అయిపోవడానికి ఇది చాలా మనకి ఆటంకం. అంటే దేవునికి దూరం చేసేస్తుంది ధనాపేక్ష. సమస్తమైన కీడులకు మూలమని చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రికలో 6వ అధ్యాయంలో 10వ వచనంలో ఉంది. మనకు తెలుసు, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. అంటే లవ్ ఆఫ్ మనీ అవసరమే మనకి, కానీ దాన్ని ప్రేమించామనుకోండి
అది సమస్తమైన కీడులు తీసుకొస్తుంది. కొందరు విశ్వాసం నుంచి తొలగిపోయాడు. దీన్ని ఆశించి, ధనాన్ని ఆశించి విశ్వాసం నుంచే తొలగిపోతాం. అంటే దేవుని మార్గం నుంచి దూరం అయిపోతాం, దేవుని ఆశీర్వాదాలు కోల్పోతాం. చూడండి, ఇది చాలామందికి తెలియని ఒక ఇది. చాలామంది ఈవెన్ దైవ సేవకులని చెప్పుకునే వాళ్ళు కూడా ధనాపేక్షకి లోనైపోతున్న వాళ్ళు భయంకరంగా ఈ రోజుల్లో మనకు కనిపిస్తారు. విశ్వాసులు అనబడే వాళ్ళు అని చెప్తున్న వాళ్ళు, లేకపోతే దేవుని సేవ చేస్తున్నామని చెప్తున్న వాళ్ళు, ధనాపేక్షకి లోనైపోతున్న వాళ్ళు మనం చూస్తే మనకి ఈజీగా అనేక మంది కనిపిస్తారు మనకి. ఇందులో ఈ గుంపులో మనం కూడా ఉండే అవకాశం ఎంతైనా ఉంది. కాబట్టి మనం ఈ వాక్యపు వెలుగులో ఉదయకాల సమయంలో పరిశీలించుకోవాలి. ధనాపేక్ష అన్నది మన జీవితాల్లో ఎంతవరకు ఉందా, పోగొట్టుకోగలిగామా లేదా అన్నది ఉదయకాల సమయంలో అర్థం చేసుకొని మన జీవితాలు మార్చుకోవాల్సిన అవసరం ఉంది. మన ఆలోచనలు, మనం బ్రతికే తీరు, వీటన్నిటినీ ప్రభావితం చేస్తుంది ఈ ధనాపేక్ష. మనం ఏ విధంగా బ్రతుకుతున్నాం, మనం ఏ విధంగా ఆలోచిస్తున్నాం, వీటన్నిటిని డిఫైన్ చేసేస్తుంది. కాబట్టి ఉదయకాల సమయంలో ఈ ధనాపేక్ష నుంచి బయటపడాల్సిన అవసరం ఉంది. అదే మనం ప్రసంగి గ్రంథంలో కూడా 5వ అధ్యాయంలో 10వ వచనంలో చూస్తే, ద్రవ్యమును అపేక్షించువాడు ద్రవ్యం చేత తృప్తి నొందడు, సాటిస్ఫాక్షన్ రాదు. ధన సమృద్ధిని అపేక్షించేవాడు దాని చేత తృప్తి నొందడు. అంటే ఎక్కువ ధనం కావాలని కోరుకునే వాళ్ళకి కూడా సాటిస్ఫాక్షన్ రాదు. ఇదంతా వేస్ట్ అని చెప్తున్నాడు, ఇదంతా వ్యర్థమే అని చెప్తున్నాడు. జ్ఞానం చేత ఆశీర్వదింపబడినటువంటి సొలొమోను భక్తుడు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఈ మాటలు మనమందించబడుతున్నాయి ఉదయకాల సమయంలో. కాబట్టి ఈ మాటలు చాలా ప్రాముఖ్యమైనవి. వీటి నుంచి బయటపడాల్సిన అవసరం ఉంది. పేదవాళ్ళకి ధనాపేక్ష ఉండొచ్చు, ధనవంతులకి ధనాపేక్ష ఉండొచ్చు, అందరికీ ధనాపేక్ష ఉంటుంది. సో పూర్ పీపుల్కి ధనాపేక్ష ఉండదు అనుకోకూడదు. వాళ్ళకు కూడా ధనాపేక్ష ఉంటుంది, ధనవంతులైపోవాలని. ధనవంతులకి ఇంకా సమృద్ధిగా కావాలని, ఇంకా ధనవంతులైపోవాలని ఉంటుంది. దీనికి తృప్తి లేదు, సాటిస్ఫాక్షన్ అన్నది ఉండదు. ఒక ఆయన ఏం చెప్పాడంటే, మనం ధనాపేక్ష ఉంటే అది ఏం చేస్తుందంటే మనల్ని అది కబళించేస్తుంది, మనల్ని దేవుని నుంచి దూరం చేసేస్తుంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. అంటే మనల్ని నాశనం వైపు నడిపించేస్తుంది. ఆ పొసిషన్స్ అన్నవి మనల్ని మనం వాటి చేత పొసెస్ అయిపోతాం, వాటి చేత నింపబడిపోతాం, వాటి చేత లాగబడిపోతాం, ఏడవబడతాం. ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి. మనశ్శాంతి దొరకదు. దానివల్ల చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారని తిమోతికు రాసిన పత్రికలో మనం చదువుకున్నాం. 6వ అధ్యాయం 10వ వచనంలో, 1 తిమోతి 6:10 నానా బాధలతోనూ తమ్మును తామే పొడుచుకున్న వాళ్ళు కూడా మనం చూడొచ్చు. సో ఈ ధనాపేక్ష అన్నది చాలా ఈ రోజుల్లో మనం చూస్తే ఈ లాటరీలు, లేకపోతే ధనంతో బెట్టింగ్ చేసేవాళ్ళు మనకు చాలా చాలా కనిపిస్తారు. ధనాన్ని ఆశించేవాళ్ళు, వాళ్ళకి దానివల్ల ఎక్కువ ఆశించడం వలన వాళ్ళ ఉన్న ధనం కోల్పోయి వాళ్ళ జీవితాలను అంతం చేసుకుంటున్న వాళ్ళు కూడా మనకు కనిపిస్తారు అనేక మంది. ఈ రోజుల్లో చూస్తే మొబైల్స్లో బెట్టింగ్స్ చేసి ధనాన్ని కోల్పోతున్న వాళ్ళు మనకు కనిపిస్తారు, లాటరీ లాగా చేసేవాళ్ళు. సో ఇది ఎవరు లాటరీ ఆడతారు, ఎవరు బెట్టింగ్ వాటిల్లో పాల్గొంటారంటే ధనాపేక్ష వాళ్ళే. సో మనం అర్థం అంటే మనందరికి సహజంగానే ధనాపేక్ష ఉంటుంది. మనం వాటి చేత ఆకర్షింపబడిపోతాం. కానీ అందులో తృప్తి లేదన్నది బైబిల్ చెప్తున్న జ్ఞానం. మనం అర్థం చేసుకోవాలి, దానికి సాటిస్ఫాక్షన్ దొరకదు. చాలామంది చూడండి, ధనవంతులు, అందంగా ఉన్నవాళ్ళు
వాళ్ళ జీవితాలను అంతం చేసుకుంటున్నట్లు మనకి వార్తాపత్రికల్లో మనకు కనిపిస్తుంది. న్యూస్ పేపర్స్లో చూస్తే చాలామంది ఎందుకు వీళ్ళు ఇలాగా వాళ్ళ జీవితాన్ని ఎందుకు నాశనం చేసుకున్నారు, వాళ్ళే ఎందుకు సూసైడ్ చేసుకున్నారు, లేకపోతే ఇట్లా చనిపోయారు ఎందుకు అని మనకు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ధనం లోటు ఉండదు, అందానికి ఐశ్వర్యాలకి వాటికి లోటు ఉండదు. కానీ ఎందుకు చనిపోయారంటే మనశ్శాంతి లేక, లేకపోతే వాళ్ళ మైండ్స్ సరిగ్గా లేక. సో ఈ జ్ఞానం మనం అర్థం. ఈ రోజుల్లో చాలామంది చూస్తే ఈ యొక్క మనీ మీద, అంటే మనీయే మనిషికి ముఖ్యం అనే ఆలోచనలో అనేక మంది ఉంటారు. మనీయే అవసరం అనుకుంటున్న వాళ్ళు క్రైస్తవులు అనేక మంది మనకు కనిపిస్తారు. క్రైస్తవేతరులు వదిలేండి, బైబిల్ చదువుతుంటున్న వాళ్ళు, చర్చికి వెళ్ళేవాళ్ళు, బైబిల్ని బోధించేవాళ్ళు, అనేక మంది ధనాపేక్షతో ఉంటున్న వాళ్ళు మనకు కనిపిస్తారు. మీరు చూడండి, క్రైస్తవులు అని చెప్తారు, దేవుని బోధకులు అని చెప్తుంటారు, విశ్వాసులు అని చెప్తుంటారు, కానీ లావిష్ లైఫ్ స్టైల్స్ జీవిస్తూ ఉంటారు. అంటే బయట ఎలాగైతే దేవుని తెలియని వాళ్ళు జీవిస్తున్నారో జీవితం, వాళ్ళ జీవన శైలి, జీవన విధానం ఎలాగుందో వీళ్ళ జీవన విధానం, జీవన శైలి అలాగే ఉంటుంది. యేసు ప్రభు వారికి బోధకులు అని చెప్తున్న వాళ్ళు, లేకపోతే విశ్వాసులు అని చెప్తున్న వాళ్ళకి అనేక మందికి పోలిక ఉండదు. చూడండి, యేసు ప్రభు వారు జీవించిన విధానం, ఆయన చాలా, మనం బైబిల్ గ్రంథంలో చూస్తే యేసు ప్రభు వారి లాంటి ఆశీర్వాదకరమైన జీవితం మనకి ఇంకెక్కడ కనిపించదు. బ్లెస్డ్ లైఫ్, మోస్ట్ బ్లెస్డ్ లైఫ్ ఇన్ ద బైబిల్ అంటే యేసు ప్రభు వారి జీవితమే కదా. సో ఆయన ధనవంతుడా? ఈ లోకంలో ఉంటున్నప్పుడు ఆయన రిచ్గా లేడు, ఆయన ధనాన్ని అపేక్షించలేదు, దాన్ని ప్రేమించలేదు. మనం అర్థం చేసుకోవాలి. ఆయనకు కూడా ధనం అవసరం, ఆయనకు కూడా బ్రతకడానికి ధనం అవసరమే కదా. ఆయనకు కూడా తిండి తినాలి, బ్రతకాలి. ఈ లోకంలో మనలాగే బ్రతికాడు ఆయన కూడా. కానీ ఆయన ధనాన్ని అపేక్షించలేదు. ఆయన మరి పరిచర్య చేశాడు. ఆయనతో పాటు 12 మంది శిష్యులు ఉన్నారు. వాళ్ళకి భోజనం పెట్టాలి ప్రతిరోజు, ప్రతి పూట. వాళ్ళకు అవసరతలు తీర్చాలి. వీటన్నిటికీ మరి ధనం ఎట్లా వచ్చేది అంటే దేవుడు వాళ్ళని పోషించేవాడు, దేవుడు నడిపించేవాడు. ఆయా పరిస్థితుల్లో, ఆయా సమయాల్లో దేవుడు ఆయా ప్రజల ద్వారా, లేకపోతే వాళ్ళ ద్వారా దేవుడు వాళ్ళ మినిస్ట్రీకి సపోర్ట్ చేసేవాడు. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఎప్పుడు కూడా ఎవరిని కూడా ధనాన్ని ఆశించలేదు. శిష్యులు కానీ, యేసు ప్రభు వారు కానీ, మా పరిచర్యకి ధనం పలానా నీడ్ ఉంది, సో మీరు ఇవ్వండి అని ఎవరిని అడగలేదు. చూడండి, వాళ్ళు ఎప్పుడు యేసు ప్రభు వారు ప్రసంగం చేసి ఎప్పుడు కానుకలు పట్టలేదు. చూడండి, ఇదంతా కూడా బైబిల్ గ్రంథాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకొని దేవుని క్రైస్తవ జీవితాన్ని అర్థం చేసుకోకపోతే మన జీవితాల్లో మార్పు గమనించలేము. ఈ లోకస్తులు జీవిస్తున్న జీవితమే జీవిస్తూ క్రైస్తవులు అనుకునే అవకాశం ఉంది. ఈ లోకస్తులు ఏ విధంగా జీవిస్తున్నారో మనం కూడా అదే విధంగా జీవిస్తూ, మనం ఊరికనే చర్చికి వెళ్తూ, లేకపోతే అప్పుడప్పుడు బైబిల్ చదువుకుంటూ, లేకపోతే మన అవసరం వచ్చినప్పుడు ప్రార్థన చేస్తూ, ఇటువంటి జీవితం క్రైస్తవ జీవితం కాదు. యేసు ప్రభు వారు జీవించి చూపించిన జీవితమే క్రైస్తవ జీవితం. యేసు ప్రభు వారే మనకు మాదిరి. ఆ శిష్యులు, మొదటి శతాబ్దంలో శిష్యులు జీవించిన జీవితం యేసు ప్రభు వారిని మాదిరిగా తీసుకొని వాళ్ళు జీవించారు. పౌలు భక్తుడు చూడండి, ఆయన రిచ్ పర్సన్ కాదు. ఈ రోజుల్లో చూస్తే తప్పుడు బోధకులు అనేక మంది ధనాన్ని ఆశ చూపించి క్రైస్తవులుగా అంటే యేసు ప్రభువాన్ని నమ్ముకోండి మీకు ధనం వస్తుంది, లేకపోతే యేసు ప్రభువాన్ని నమ్ముకోండి మీకున్న ఆర్థిక ఇబ్బందులు పోతాయి, లేకపోతే ఇలాంటి ఆకర్షణలు చూపించేవాళ్ళు. దానివల్ల నిజమైన క్రైస్తవ జీవితం అర్థమయ్యే అవకాశం
పోతుంది. ఎందుకంటే యేసు ప్రభు వారంటే మన అప్పులు తీర్చేవాడు అనుకునేవాళ్ళు, లేకపోతే మనకు ధనం దయచేసేవాడు అనుకునేవాళ్ళు, దేవునికి ఎంత ఇస్తే అంత మళ్ళీ దానికి 10 అంతలు రిటర్న్ ఇస్తాడు అనుకునేవాళ్ళు. ఇలాగ రకరకాలుగా మనకు కనిపిస్తూ ఉంటారు. ఇది యేసు ప్రభు వారు ఏమీ బ్యాంక్ బిజినెస్ చేయట్లేదు ఇక్కడ. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. యేసు ప్రభు వారు మనకి ఒక మార్గం, దేవుని వైపు ప్రయాణించే మార్గం చూపించడానికి యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు. ఈ ఈ లోకానుసారమైన జీవితం వైపు మనల్ని మళ్ళించే తప్పుడు బోధకులు అనేక మంది మనకి ఈ రోజుల్లో కనిపిస్తారు. కాబట్టి మనకు మాదిరి యేసు ప్రభువారు, మనకు మాదిరి పరిశుద్ధ గ్రంథం, బైబిల్ గ్రంథం. ఇది మనం అర్థం చేసుకోవాలి. అనేక మంది ఈ రోజుల్లో క్రైస్తవ జీవితాన్ని అర్థం చేసుకోలేని పరిస్థితులకు మనం గమనించవచ్చు. చూడండి, పాత నిబంధన గ్రంథంలో చూస్తే అనేక మంది ధనాన్ని ఆశించిన వాళ్ళు, వాళ్ళ జీవితాలని, కుటుంబాలని పోగొట్టుకుంటున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. అబ్రహాము, లోతు విషయంలో మనం చూస్తే అబ్రహాము, లోతు కలిసి జీవించేవాళ్ళు. కానీ వాళ్ళల్లో ఎప్పుడైతే సంపద లేకపోతే పెరిగిందో, వాళ్ళకున్న సర్వెంట్స్ మధ్య గొడవ వచ్చిందో, వాళ్ళు విడిపోతే మనశ్శాంతిగా బ్రతకొచ్చు అనే ఆలోచన వచ్చినప్పుడు అబ్రహాం ఏం చేశాడంటే, నీకేం కావలిస్తే అది తీసుకోమని చెప్పాడు. కానీ లోతు మంచి గ్రీనరీ ఉన్న ప్లేస్ చూసుకొని, బాగా సంపద ఉన్న ప్లేస్ చూసుకొని, ఆ ప్లేస్ నాకు కావాలని అడిగాడు. సొదొమ వైపు వెళ్ళిపోయాడు, కానీ కుటుంబాన్ని కోల్పోయాడు. చూడండి, మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన ధనాపేక్ష, మన కళ్ళు మనల్ని మోసం చేస్తాయి, మన ఆలోచనలు మనల్ని మోసం చేస్తాయి. ధనంలో ధనం సంపాదిస్తే తృప్తి దొరుకుతుంది అనుకుంటాం, ధనం సంపాదిస్తే మనశ్శాంతి దొరుకుతుంది అనుకుంటాం. వీటన్నిటి విషయంలో మనం మోసపోతాం. మన సొంత ఆలోచనలు మోసం చేస్తాయి. మన ఆలోచన విధానం బైబిల్కి అనుకూలంగా ఉండాలి. అప్పుడే దేవుని చిత్తం మన జీవితాల్లో నెరవేర్చబడుతుంది. చూడండి, అందుకే దేవుని మీద ఆధారపడాలని మనం చెప్పేది. ఇది మనం అర్థం చేసుకోవాలి. చూడండి, అలాగే ఎలీషా, గెహాజీ విషయంలో కూడా పాత నిబంధనల గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు ఎలీషా ధనం తీసుకోకుండా దేవుని పరిచర్య చేయాలన్నది గెహాజీకి నేర్పించాడు. కానీ గెహాజీ ధనం చేత ఆకర్షింపబడి కుష్ఠరోగం తెచ్చుకున్నాడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. సో ధనం అన్నది మన జీవితాన్ని ధనాపేక్ష అన్నది మన జీవితాలని దేవుడి నుంచి దూరం చేసేస్తుంది. ఉదాహరణకి ఒక యవనస్తురాలు ఉందనుకుందాం. యవనస్తురాలు ఒక ఆయన్ని ప్రేమిస్తూ ఉంది. కానీ తల్లిదండ్రులకు తెలుసు ఆయన్ని ప్రేమిస్తే, ఆ యువకుడిని ప్రేమిస్తే ఈమె జీవితం నాశనం అయిపోతుందని తెలుసు. ఆ యువకుడు చెడ్డవాడని తెలుసు. కానీ ఈమె అతని వైపు ఆకర్షింపబడిపోయింది. తల్లిదండ్రులు చెప్తున్నారు, అతన్ని ప్రేమించకు, అతన్ని ద్వేషించు, అతని నుంచి దూరం అయిపో అని ఎంత చెప్పినా ఆమెకు అర్థం కావట్లేదు. మన క్రైస్తవుల్లో కూడా మనం అర్థం చేసుకుంటే, ధనాపేక్షలో ఉంటున్న వాళ్ళకి ఎన్ని సర్మన్స్ చెప్పినా, ఎన్ని మెసేజ్లు చెప్పినా అర్థం కాదు. మారమని ఎంత బ్రతిమలాడినా మారరు. కానీ ఆ యవ్వనస్తురాలు, ఉదాహరణకి ఆ యవనస్తురాలకి ఇంకొక యవనస్తుడు పరిచయం అయ్యాడు. ఆ యవనస్తుడు మంచితనం అర్థమైనప్పుడు, ఆ యవనస్తుడు నిజమైన ప్రేమ అర్థమైనప్పుడు, ఆమెకు మొదట ఈమె ప్రేమించిన వ్యక్తి మంచివాడు కాదని అర్థమయ్యి అతన్ని ద్వేషించడం ప్రారంభించింది. అంటే మనం ఇక్కడ ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, లెసన్ ఏంటంటే, ఉదయకాల సమయంలో మనం ధనాపేక్షతో నింపబడిపోయి ఉంటే మనకి దేవుని ప్రేమ అర్థం కాదు. దేవుని ప్రేమను అర్థం చేసుకొని యేసు ప్రభు వారి యొక్క జీవన విధానాన్ని యేసు ప్రభు వారి చేత ఆకర్షింపబడినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని యేసు ప్రభు వారి జీవితం వైపు ఆకర్షించినప్పుడు, యేసు ప్రభు వారి లాంటి జీవితం జీవించాలని మనకు అర్థమైనప్పుడు, అప్పుడు మనం దేవుణ్ణి నిజంగా ప్రేమించినప్పుడు, యేసు ప్రభువాన్ని ప్రేమించినప్పుడు, మనం సహజంగానే లోకాన్ని, పాపాన్ని, ధనాపేక్షని
నుంచి దూరం అయిపోయి విడుదల పొందే అవకాశం ఉంటుంది. కానీ ధనాపేక్షతో నింపబడిపోయింటే దేవుణ్ణి ద్వేషిస్తాం. ఈ రెండు చూడండి, అది మనం ఆల్రెడీ చదువుకున్న లూకాసు వార్తలో మనం చూస్తే 16వ అధ్యాయంలో ఒక మాట ఉంది, 11వ వచనంలో. కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయములో నమ్మకముగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరు మీ వశం చేయరు. అంటే మనం అన్యాయపు సిరి విషయంలో నమ్మకం. ఇంకా 13వ వచనం చూడండి. ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపలేడు. ఒకడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేక ఒకని అనుసరించి ఒకని తృణీకరించను. దేవునిని సిరిని సేవింపలేరు. ఇది మనం అర్థం చేసుకోవాలి. అదే కాల సమయంలో సిరి విషయంలో ఫెయిత్ఫుల్గా ఉండాలి అన్నది 11వ వచనం చెప్తుంది. అంటే అన్యాయంగా సంపాదించుకోవాలి. ధనాపేక్ష ఉంటే ఏమవుతుందంటే ఏ మీన్స్లోనైనా ధనం సంపాదించేయాలన్న ఆలోచన వచ్చేస్తుంది. అదే ఆ విధంగా మన జీవితాలను నాశనం చేసేసుకుంటాం. ఏ విధంగానైనా. అందుకే చూడండి, చాలామంది లంచాలు తీసుకుంటారు. లంచాలు తీసుకొని తర్వాత దొరికిపోయి షేమ్ అయిపోయి వాళ్ళ జీవితాలను అంతం చేసుకున్న వాళ్ళు అనేక మంది ఉంటారు. ఇలాగా మనం చూస్తే మనకి ఈ ధనాపేక్ష అన్నది చాలా ఒక పెద్ద భయంకరమైనటువంటి రోగం లాంటిది. ఇది మనం అర్థం చేసుకొని వీటి నుంచి బయటపడాలి. అలాగే ధనాపేక్ష, అలాగే దేవునితో కలిసి ఉండడం అన్నది ఇంపాసిబుల్. ధనాపేక్షతో ఉంటూ దేవునితో సహవాసం చేయడం అన్నది ఇంపాసిబుల్. ఒక చీకటి వెలుగు ఒక దగ్గర ఎలాగ ఉండలేవో అలాగే దేవుడు కూడా అన్యాయపు సిరి లేకపోతే ధనాపేక్ష కలిసి ఉండలేవు. ఇది అర్థం చేసుకోవాలి. అంటే నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, అలాగే అన్యాయపు సిరి విషయంలో ఉన్నాను, ధనాపేక్ష విషయంలో ఉన్నానంటే అది కుదరని పని. అలాంటిది జరగదు. ఇది మనం ఉదయకాల సమయంలో మనం అర్థం చేసుకోవాల్సింది. చూడండి, ఆ యవ్వనస్తురాలు ఒక మంచి యువకుడిని ప్రేమిస్తూనే మళ్ళీ మొదటి ప్రేమికుడు ఎవరైతే ఉన్నాడో అతనితో కూడా రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంది అనుకోండి. అది ఎంత వేషధారణ, ఎంత భయంకరమైన పరిస్థితి అర్థం చేసుకోండి. క్రైస్తవులు అనబడే వాళ్ళు అనేక మంది ఇటువంటి పరిస్థితుల్లో ఉంటున్న వాళ్ళు కూడా మనకు కనిపిస్తారు. ఎలాగా? యువతల దేవుని చర్చికి వెళ్తారు, బైబిల్ చదువుతుంటారు, వాక్యం బోధించే వాళ్ళు అయి ఉండొచ్చు, బైబిల్ స్టడీస్ తీసుకునే వాళ్ళు అయి ఉండొచ్చు. యువతలు చూస్తే ధనాపేక్ష కూడా ఉండొచ్చు. సో ఆ విధంగా మనల్ని మనం మోసం చేసుకుంటాం. అంటే నిజంగా దేవుణ్ణి ప్రేమించట్లేదని అర్థం చేసుకోవాలి. సో ఉదయకాల సమయంలో మనం నేర్చుకోవాల్సిన గొప్ప పాఠం ఏంటంటే వీటి నుంచి బయటపడాలి. చూడండి, నూతన నిబంధనలో చూస్తే యేసు ప్రభువారు ఈ లోకంలో ఉంటున్నప్పుడు ఆయన ధనాపేక్ష లేదు. ఆయన కూడా పరిచర్య చేశాడు, ఆయన కూడా ఈ లోకంలో బ్రతికాడు. 30 సంవత్సరాలు కూడా ఆయన వడ్రంగి పనిచేసి కార్పెంటర్గా పనిచేసి వచ్చిన ఆ ఇన్కమ్తోనే ఫ్యామిలీని పోషిస్తూ, అంటే తల్లిని, సహోదరుల్ని, ఆ యొక్క సిస్టర్స్ని, బ్రదర్స్ని, మదర్ని అందరినీ పోషించాడు. అందరినీ అంతవరకు ఆయన ఆ యొక్క అంటే చాలా పూర్ ఫ్యామిలీగా ఆయన ఈ లోకంలో జీవించాడు. కానీ దేవునికి నమ్మకంగా ఉన్నాడు, దేవుణ్ణి ప్రేమించాడు. చూడండి, ధనాన్ని ప్రేమించలేదు, ధనాపేక్ష కనిపించింది యేసుప్రభు వారి జీవితంలో. అలాగే ఆయన పరిచర్య చేసినప్పుడు కూడా ధనాపేక్ష లేదు. ఆయన ఎవరిని ధనం ఆర్జించలేదు. ఆయన ఇప్పుడు ప్రసంగాలు చెప్పి ధనం అడగలేదు. చూడండి, ప్రసంగం చెప్పిన వెంటనే లేకపోతే ప్రసంగం చెప్పే ముందు కానుకలు అడగలేదు. చూడండి, మనం చాలా క్రైస్తవ్యం అనేది చాలా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. చాలా చాలా విధానాలు మన జీవితాల్లోకి చొచ్చుకుపోయినాయి. సో దేవుని జీవితం సరిగ్గా అర్థం చేసుకునే పరిస్థితుల్లో క్రైస్తవులు ఈ లోకం ఈ సమయంలో అనేక మంది లేరు. అనేక మందికి నిజమైన క్రైస్తవ జీవితం అర్థం కావట్లేదు. దేవుని మీద ఆధారపడే విధానం తెలియట్లేదు. ధనం మీద ఆధారపడుతున్నారు, ఈ లోకం మీద ఆధారపడుతున్నారు.
కానీ అటువంటి జీవితం దేవుని నుంచి దూరం చేసేస్తుంది. దేవుణ్ణి ప్రేమిస్తే ఆటోమేటిక్గా ధనాపేక్షను మనం జీవితంలో నుంచి మనం పోగొట్టుకోవచ్చు. సో దేవుని ప్రేమలో ఉంటే అంత ఎక్కువగా ఈ ధనాపేక్ష మన జీవితంలో నుంచి బయటికి వెళ్ళిపోతుంది. సో దేవుణ్ణి ప్రేమించాలి. మన హృదయంతో, మన మనస్సుతో సంపూర్ణంగా దేవుణ్ణి ప్రేమించడం మనం అర్థం చేసుకోవాలి. దేవుని ప్రేమలో మనం బ్రతకాల్సిన అవసరం ఉంది. ఎంత ఎక్కువగా దేవుణ్ణి ప్రేమిస్తే అంత ఎక్కువగా నిజమైన ధనవంతులు ఎవరంటే నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్న వాళ్ళే నిజమైన ధనవంతులని, ఎవరైతే యేసు ప్రభు వారి స్వరూపంలోకి ఎదుగుతున్నారో, యేసు ప్రభు వారిలాగా మార్చబడుతున్నారో వాళ్ళు నిజమైన ధనవంతులని మనం అర్థం చేసుకోవాలి. చూడండి, రిచ్ మ్యాన్, లాజరస్ ఉన్నారు, ఇద్దరు ఉన్నారు. రిచ్ మ్యాన్ చాలా ధనవంతుడు, ధనాపేక్ష అతని జీవితంలో మనం చూడొచ్చు. కానీ ఆయన చివరికి చనిపోయినప్పుడు ఆయన చాలా ఖరీదైనటువంటి జీవితం జీవించాడు, ఖరీదైన బట్టలు కట్టాడు, ఖరీదైన భోజనం చేశాడు, ఖరీదైనటువంటి విలాసవంతమైనటువంటి జీవితం జీవించాడు. కానీ ఒకరోజు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయిన తర్వాత ఆయన నిత్య నాశనంలోకి వెళ్ళిపోయాడు. ఆయన అనుకొని ఉండడు, ఆయన కూడా పూర్ పీపుల్కి హెల్ప్ చేసి ఉండొచ్చు, ఆయన కూడా మినిస్ట్రీస్కి డొనేట్ చేసి ఉండొచ్చు, లేకపోతే కానీ ఆయన సంపాదించుకున్నాను, నా ధనంతో నేను మంచి ఖరీదు బట్టలు కొనుక్కుంటున్నాను, నా ధనంతో నేను విలాసవంతమైన జీవితం జీవిస్తున్నానని అనుకొని ఉండొచ్చు. కానీ ఆయన జీవితంలో దేవుని ప్రేమ లేదని ఆయన గుర్తించుకోలేకపోయాడు. దేవుని ప్రేమ ఆయన జీవితంలో కనిపించట్లేదు. కానీ లాజరస్ ఉన్నాడు. ప్రతి దానికి దేవుని మీద ఆధారపడే జీవితానికి సాదృశ్యంగా లాజర్ జీవితం మనకు కనిపిస్తుంది. ఆ పేదవాడైన లాజరు. సో లాజరు ఎవరికి తెలియకపోవచ్చు, ఈ లోకంలో లాజర్ పేరు తెలియకపోవచ్చు, కానీ దేవునికి లాజర్ పేరు తెలుసు, ధనవంతుని పేరు తెలియదు. ధనవంతుడి పేరు ఆ బైబిల్లో లేదు, ధనవంతుడేనందంతే. సో ఉదయకాల సమయంలో మనం అర్థం చేసుకొని ధనాపేక్ష నుంచి మనం బయటపడాలని, పరిశుద్ధాత్మ దేవుడు అటువంటి జ్ఞానం మనకు దయచేయాలని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన మనకు వందనాలు. ఉదయకాల సమయంలో మాతో మాట్లాడినందుకు, ధనాపేక్ష విషయంలో ప్రభువానైనా మేము దేవుణ్ణి ప్రేమించే వాళ్ళంగా, ధనాపేక్ష నుంచి విడుదల పొందే వాళ్ళంగా ప్రభువానైనా రానైన దినాల్లో ప్రభువానైనా వీటి నుంచి విడుదల పొందడానికి సహాయం దయచేయమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ వాక్యం హృదయంలో భద్రపరచమని, ప్రతి ఆటంకాన్ని, ప్రతి ఒక్క దురాలోచనల్ని తీసివేయమని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.